వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో ప్రెజెంట్ మనం శిల్పకళ వేదికకి వచ్చామండి. ఇక్కడ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవం అనేది సెలబ్రేట్ చేస్తున్నారు. సో 1500 కళాకారులు, 1500 మంది కళాకారులు మొత్తం మన ఇండియా వైడ్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని, వాళ్ళ యొక్క కల్చర్స్ని ఇక్కడ వాళ్ళు ఎక్స్పో చేస్తున్నారండి. సో ఇక్కడ లైక్ ఏమేమి ఉన్నాయి అని అంటే దీస్ ఆల్ అంటే వాళ్ళ యొక్క ట్రెడిషన్ డాన్సెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు ఎలాంటి ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారు, వాళ్ళ ట్రైబ్ కమ్యూనిటీస్ వాళ్ళ యొక్క కల్చర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ వాళ్ళ ఇక్కడ ఎక్స్పో చూపిస్తున్నారు. సో తప్పకుండా వచ్చేయండి. అండ్ ఇక్కడ ఇంకేమున్నాయనేది మనం వెళ్ళి చూసేద్దాము. వచ్చేయండి. నమస్తే సార్, మీ పేరండి? నా పేరు ఎంఎస్ ఆచార్యనండి. నేను రిటైర్డ్ టీచర్. ఓకే, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది అయితే మీకు లైఫ్లో అండ్ టీచర్ ప్రొఫెషన్లో కూడా. సో ఈ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవం ఏదైతే ఉందో దీంట్లో మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతున్నారు? నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే భారతదేశం యొక్క ఆలోచన, ఆశయాలని, సంస్కృతి విధానాలని ప్రపంచానికి చాటడానికి చేసినటువంటి ఈ బృహత్తరమైనటువంటి ఈ పెద్ద ఏదైతే ఉందో అది భారత ప్రధానికి అంకితం చేయాలనే ఆలోచన మాది. దానికి ఇది ఒక మంచి వేదిక అయిందని మేము చాలా ఆనందంగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ స్టాల్లో మీరు బాల్ పెన్ యొక్క గొప్పతనాన్ని చెప్తున్నారు కదా, సో దీని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది భారతీయ పాలిగా, విశ్వపాలిగా ఈ కార్యక్రమాన్ని 2011లో దీన్ని ప్రారంభం చేయడం జరిగింది. అంటే 2010లో స్టార్ట్ అయిన తర్వాత 2011లో దీనికి గిన్నీస్ బుక్ రావడం జరిగింది. ఇది భారతీయ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా, అంటే గిన్నీస్ బుక్ వరల్డ్ సాధించాలనే ఆలోచన కాదు, మన సంస్కృతి సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటాలనే ఆలోచనతో ఈ పెన్ను తయారు చేయడం జరిగింది. దీనిలో 9 రకాల నృత్య భంగిమలు ఉన్నాయి, ప్రపంచ సంగీత వాద్యాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రపంచంలో చాలా అతిపెద్ద పెన్నుగా 2011లోనే మంచి ఖ్యాతి వచ్చింది. ఆ తర్వాత 2016లో దీనికి గిన్నీస్ బుక్లో చోటు చేసుకోవడం జరిగింది. కానీ మనం రీసెంట్ డేస్లో చూస్తే ఈ సాంస్కృతిక ఉత్సవాలు అనేవి చాలా తగ్గుకుంటూ వస్తున్నాయి, ఎక్కడో కానీ చూడట్లేదు. మరి ఇలాంటి ఉత్సవం, ఈ ప్లాట్ఫామ్ యూజ్ చేసి మీరు ఈ రోజుల్లో ఉన్న ఈ జనరేషన్ యూత్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇది ఈ జనరేషన్ యొక్క ఆలోచన విధానాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. ఏదో ఒక కొత్త విధానాన్ని అనుసరించి వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చగలిగితే ఖచ్చితంగా జనరేషన్లో మంచి జనరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం దాన్ని నిర్లక్ష్యం వహిస్తే చాలా కష్టమైంది. అంటే ఎంత టెక్నాలజీ డెవలప్ అవుతున్నా మన సంస్కృతి ఏంటి అనేది మనం మర్చిపోకుండా మనం పాటిస్తూ ఉంటే మనం దాన్ని నిలబెట్టుకోవచ్చు అంటారా? బాల్యం నుంచి మాత్రమే దాన్ని అవపోసన పట్టించగలగాలి. అప్పుడు మాత్రమే మనం అనుకున్న సాధన చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ప్రస్తుతం మనతో పాటు లోకమంతన్ విభాగంలో సీనియర్ కార్యకర్త శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? సార్, అసలు ఈ లోకమంతన్ సాంస్కృతిక ఉత్సవం స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇది యాక్చువల్గా ఇంతకుముందు మనకి విదేశాల్లో ఫోక్ అనే పదం వాడడం వల్ల మనం జానపదము లోక్ నుంచి వచ్చిందే. ప్రతి కూడా లోక్ వ్యవహారు, లోక్ విచారు, లోక్ సంవాది ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఏకీకృతం చేసే మన భారతీయ సంప్రదాయాన్ని ఒక సమన్వయంలో తీసుకురావడానికి ఈ కళలు కానీ, వ్యవహారాలు కానీ దీన్ని నిర్మించడం కోసము ఇక్కడ మనం భాగ్యనగరంలో పెట్టడం జరిగింది. దీనికి దేశ విదేశాల నుంచి అనేకులు వస్తున్నారు. దాదాపు ఒక 3 లక్షల మంది విజిటర్ వచ్చేటట్టుగా ఉన్నారు ఇక్కడికి. మనకి విద్యార్థులు కానీ, కళాశాల విద్యార్థులు కానీ, లేదా వేరే రాష్ట్రాల నుంచి కానీ చాలామంది వస్తున్నారు. అంతేకాకుండా కళారూపాలు దాదాపు 1500 మంది కళాకారులు వస్తున్నారు.
1500 మంది 1500 కళాకారులు. మంది కళాకారులు, 150 ప్రదర్శనలు ఉన్నాయి దాదాపు. ఇక్కడ ఒక 4-5 వేదికలు ఉన్నాయండి. 5 వేదికల పైన కూడా కంటిన్యూగా కళా ప్రదర్శనలు, ఓకే. గోండు, గుస్సాడి, దింస, మనం ఎప్పుడూ చూడలేని కళారూపాలు వస్తున్నాయి ఇక్కడ. అంటే పురాతనంగా వచ్చినటువంటి కళారూపాలు. ఇప్పుడు మనకి జడ కోలాటం అంటాము, కోలాటం అంటాం, చిందు భాగవతం, యక్షగానము, ఒడిస్సు నుంచి, మహారాష్ట్ర నుంచి, ఇట్లా మనకు తెలియని ఎన్నో, అంటే ఇప్పటి తరానికి తెలియనటువంటి కళారూపాలు కూడా అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శన అవుతున్నాయి 4 వేదికల పైన కంటిన్యూగా. అవన్నీ మనకు పరిచయం చేయాలా భాగ్యనగర వాసులకని ఇక్కడ జరుగుతున్నదండి. ఓకే. అసలు ఈ లోకమంతన్ పేరుకి అర్థం ఏంటి? లోక మంతన్ అంటే ఇప్పుడు మనము చల్లను చిలుకుతాం కదండి, చల్ల చిలకడం అంటారు, మంతనం. అలాంటి ప్రజలమంతా కూడా ప్రజల యొక్క నిత్య జీవన శైలిలో మన వ్యవహారము, మన కళలు, మన పద్ధతి, మన కుటుంబము, వీటి మీద అంతా కూడా చర్చ జరుగుతుంది ఇక్కడ శిల్పకళా వేదికలో. ఆ లోకమంతన్ అనేది దీని మీద మనం భవిష్యత్తు తరాలకు మన ఈ కల్చర్ని ఎట్లా తీసుకెళ్ళాలి, ఇప్పుడున్న జనరేషన్లో ఇక్కడికి వాళ్ళకి ఎట్లా మనం దీన్ని ప్రజెంట్ చేయాలి, దీనిలో మన ప్రజ్ఞా ప్రవాహాన్ని జాతీయ స్థాయిలో ప్రజ్ఞాభారతి, సంస్కార భారతి, ఇటువంటి యొక్క 7-8 సంస్థలు కలిపి ఆర్గనైజ్ చేస్తుంది. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు మన సాంప్రదాయాన్ని నిలబెట్టే ఆర్గనైజేషన్స్ ఇవన్నీ కూడా. వాటి ద్వారా మనం దీన్ని ఇప్పుడు ఆర్గనైజ్ చేస్తున్నాం. మెయిన్గా ఇక్కడ ఎక్కడ చూసినా కానీ మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళే ఉన్నారండి. అసలు చెప్పాలంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, కాలేజెస్ రన్ అవుతున్నాయి. సో వీళ్ళకి ఏంటి అంటే కల్చర్ పరంగా కానీ అసలు మన ట్రెడిషన్స్ ఏంటి అనేది ఎవరికి తెలియదు. వాళ్ళ వరకు ఎందుకంటే మేము చదువుకున్న రోజుల్లో కూడా మాకు కూడా ఎక్కువ తెలియదు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్న కొత్త కొత్త పేర్లన్నీ చూస్తుంటే ఇవి కూడా ఉన్నాయా అని ఆలోచిస్తున్నాను నేను. సో వీళ్ళందరికీ విద్యార్థులకి కూడా ఈ 3 days ఎలా ఉందా అండి ఇక్కడ? ఇది మనకు 21 నుంచి 24 వరకు అందరికీ కూడా మన జరిగే లోకమంత కార్యక్రమానికి ఫ్రీ ఎంట్రీ. జనరల్గా రావాలంటే ఒకరికి 60 రూపాయలు టికెట్ ఉందండి. ఒక ఫ్యామిలీలో 10 మంది రావాలి, 5 మంది రావాలంటే ఆ బడ్డెన్ కూడా పడకుండా ఈ ఫ్రీ ఎంట్రీ పెట్టినాం ఈ 4 days. ఫ్రీ ఎంట్రీ పెట్టడం వల్ల కొంచెం వాళ్ళు ఉత్సాహం చూపిస్తారు. చాలా విద్యాశాఖలు, కళాశాలలో కూడా మేము ప్రీ లోకమంతన్ అనే కార్యక్రమాన్ని పెట్టాము. విద్యార్థులు ఇప్పుడు పాటలకు సంబంధించిన కాంపిటీషన్స్, వ్యాసరచన, చిత్రలేఖనము, మనం ఒక కాన్సెప్ట్ చెప్పినాం కొన్ని. మనం ఆ కాన్సెప్ట్ మీద మీరు నిర్వహించండి అంటే మాకు సహకరించారు. కళాశాల వాళ్ళు కానీ విద్యాశాఖల వాళ్ళు కానీ సహకరించి ఇప్పుడు వీళ్ళంతా రావడానికి కారణము ప్రీలోకమంత ప్రచారం జరిగింది. ఇంకా చాలా పోలేదు. సోషల్ మీడియాలో గత వారం 10 రోజుల నుంచి ఎక్కువ కొంచెం ఎలివేట్ అవుతుందండి. సో మీరు ఏదైతే మన ట్రెడిషన్, మన కల్చర్ ఈరోజు వాళ్ళకు కూడా తెలవాలి అని అనుకుని స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రామ్ హార్ట్ఫుల్గా చాలా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. అండ్ ఇలాంటి మరిన్ని సాంస్కృతిక ఉత్సవాలు కూడా మీరు చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ సహకారంతో ఇప్పుడు లోకమంతంలో ఈ లోకమంతన్ అనేది అందరితో కలుపుకున్నది. మనం స్వచ్ఛందంగా వర్క్ చేస్తూ ఉంటేనే అందరికీ వెళ్ళబోతుందని వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే సార్, మీ పేరు? నా పేరు జగన్మోహన్. మొత్తం తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి గోసేవ సంబంధించిన పనిలో ఉంటాము. ఓకే. తెలంగాణ మొత్తం ఎక్కడెక్కడ ఆవులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఉన్నాయి, గోశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి స్పెషాలిటీ ఏంటి, ఇవన్నీ మేము అబ్జర్వ్ చేస్తాం. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడతాం. దానికి సంబంధించినటువంటి ఆవుతో తయారైన కొన్ని మందులు, ఆవు నెయ్యి ఇలాంటి వాటితో తయారైన కొన్ని మందులు, అట్లనే దానికి సంబంధించిన పుస్తకాలు అవి ఇప్పుడు కౌంటర్లో పెట్టాము. ఒకటి వచ్చిన వాళ్ళందరికీ మన ఆవుల గురించి తెలవాలి. ఇప్పుడు ఇక్కడ గోసేవ విభాగం తెలంగాణ అని అది చూపించండి ఫోటోలో మాస్టర్. అక్కడ ఫోటోలు ఉన్నాయి. ఈ పక్క ఫోటోలన్నీ మన ఆవులు, ఈ పక్క పైవి మనవి, ఇంటూ కొట్టనివి హైబ్రిడ్ పందితో తయారైనవి. పందితో ఎందుకంటే ఆవు ఒకటే దూడలు పెడుతుంది, పంది 10-15 పిల్లలు పెడుతుంది. కానీ 10-15 పిల్లలకి పాలిచ్చే గుణం దానికి ఉంది కాబట్టి దాని జీన్ తీసి ఆవుకి ఇచ్చారు ఫారిన్ కంట్రీస్లో. అప్పుడు ఈ మూపురం లేని ఆవులు పుట్టాయి. అట్లా 3 జంతువులు, ఒకటి పంది, ఇంకొక 2, ఒక్కొక్కటి ఇంకోటి. కాబట్టి ఆ 3 నుంచి వచ్చినవి ఈ హైబ్రిడ్. ఈ పాలని ప్రపంచంలో A1 పాలు అంటారు, వాళ్ళు పేరు పెట్టారు. కాబట్టి మన పాలనేమో A2 పాలు అంటారు. A1 పాలు అంటేనేమో క్యాన్సరస్ మిల్క్, క్యాన్సర్ వస్తుంది. అట్లనే A1 పాలు కనుక
తాగితే రోజు వాటికి బీపీ షుగరు 20-25 ఏళ్ళు 30 ఏళ్ళకు వచ్చేస్తుంది. ఓకే అట్లానే ఇప్పుడు ఆవు నుంచి తయారైన కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఓకే ఇది ఆవు నెయ్యితో తయారైంది మాస్టరు, ఇది ఆవు నెయ్యితో తయారైంది. గో ఆధార్ బ్రాండ్ తోటి ఇవి తయారు చేస్తాం. ఇది దివ్యధార అని దీని పేరు, బయట దొరికే దివ్యధార కాదు. ఈ దివ్యధార ఏ నొప్పి అయినా ఇప్పుడు రాస్తే 5 నిమిషాల్లో రిలీఫ్ రావాలి, సుమారు 50% రిలీఫ్ రావాలి. అట్లనే ఇది ఇంకొక మెడిసిన్ అమృతధార అంటాం. ఈ అమృతధార 2 మాత్రలు చప్పరిస్తే దాని ఎఫెక్ట్ ఎంత అంటే 5 నిమిషాల్లో తలకాయ నొప్పి, దగ్గు, జలుబు, థ్రోట్ ఇన్ఫెక్షన్, బ్రీతింగ్ ప్రాబ్లం, ఫీవరిష్నెస్, చికాగా ఉంటే, లేకపోతే గ్యాస్ట్రిక్ ట్రబుల్, స్టమక్ డిజార్డర్స్, ఇండైజెషన్, వీటన్నిటికీ 5 నిమిషాల్లో రిలీఫ్ ఇస్తుంది. ఓకే సో ఒక ఆవు మూత్రం 150 రోగాలు తగ్గిస్తుంది, ఆవు నెయ్యి ఒరిజినల్ 150 రోగాలు తగ్గిస్తుంది. ఇప్పుడు మీకు ఒక 5 నిమిషాల్లో మీకు ఆరా మిషన్ తోటి ఒకసారి చెక్ చేద్దాం. డన్ సార్.